డియర్ రాధిక, ఈరోజు వ్యాలంటైన్స్ డే. ఎప్పట్లాగే ఈసారి కూడా లేఖ రాస్తున్నాను. ఈసారైనా గాలికి విసిరేయకుండా అందుకుంటావని, అందుకొని నీ స్పందన తెలుపుతావనే చిన్న ఆశతో. నీకెంతో ఇష్టమైన బ్లూ షర్ట్ వేసుకున్నాను. నీకోసమే ఆగని ఆతృతతో పరుగులు తీస్తూ వస్తున్నాను. ప్రేమ, ఆ పదంలోనే ఉంది ఏదో మధురానుభూతి. నిన్నటి పరిచయాలతో మొదలై నేటి అనుభవాలకు కొలువై రేపటి చరిత్రలో మిగిలిపోయే చిరుదీపిక ప్రేమ. అలాంటి ప్రేమను పరిచయం చేసి పదాలకెరగని అనుభవాలను కూర్చి ఈ జన్మకు ఆరిపోని కాంతిని పంచిన రవికిరణం మనం గడిపిన ప్రతి క్షణం. నా బాధలో బంధువయ్యావు, నా నవ్వులకు కారణమయ్యావు, నా అమాయకత్వానికి అర్థం చెప్పావు, నా పరుగులకు గమ్యం చూపావు, నా ఆశలకు రెక్కలు తొడిగావు. మిన్నంటే మాటలు, లెక్కలేనన్ని లేఖలు, మరచిపోలేని జ్ఞాపకాలు, ఎన్ని ఉన్నా చాలట్లేదు ఈ జీవితానికి. నా పెదాలకు పదాలు నేర్పావు, పాదాలకు అడుగులు నేర్పావు. మంచి చెయ్యమని ప్రోత్సహించావు, చెడు చేస్తే మందలించావు, ఏడిస్తే ఓదార్చావు. కానీ ఈ జన్మకి రుణం తీర్చుకోలేదన్న బాధను మాత్రం మిగిల్చి వెళ్ళిపోయావు. అందుకే నీ మీద చిన్న కోపం. కానీ ఎప్పటికీ ఐ లవ్ యూ అమ్మా. ఇట్లు నీ శ్రావణ్.